చూడండి మిత్రులారా, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అనే ఫేస్‌బుక్ పేజ్ నుండి అబద్ధ ప్రచారాలు చేసి సమాజాన్ని మోసం చేయటానికి కంకణం కట్టుకున్న కరుణాకర్ సుగ్న శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక టీమ్ సభ్యులు. చూడండి, నేను ఎప్పుడూ చెప్పని మాటలు చెప్పానని, నేను గర్వాపసి కాకపోయినా అయ్యానని, మతం మారే హిందువులకు ఇదొక గుణపాఠమని. చూడండి, అక్కడ నేను పక్కన శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక నుండి ఫేస్‌బుక్ పేజ్ నుంచి వచ్చిన ఆ పోస్ట్ గూడా పెడతా ఉన్నాను చూడండి. నేను ఎప్పుడూ చెప్పని మాటలు నేను చెప్పానని, నేను గర్వాపసి కాకపోయినా గర్వాపసి అయ్యానని, ఇలా సమాజాన్ని మోసం చేయడానికి అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న శివశక్తి కరుణాకర్ సుగ్న, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక టీమ్ సభ్యులు. ఆ పోస్ట్‌లో ఏమని రాస్తూ ఉన్నారు? ఇది మతం మారే హిందువులకు ఒక గుణపాఠం కావాలి అని రాశారు. సమాజాన్ని నమ్మించి మోసం చేసి వారు లాభాపేక్ష పొందటానికి, మా వల్ల, మా బోధల వల్ల, మా కార్యక్రమాల వల్ల చూడండి ఎంతమంది గర్వాపసి అవుతున్నారని చెప్పి అమాయక హైందవ సమాజాన్ని ఇలాంటి అబద్ధ ప్రచారాలు చెప్పి నమ్మించి మోసం చేయడానికి, వారి చేత లాభాపేక్ష పొందటానికి ఇలాంటి అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేయడానికి కంకణం కట్టుకున్న శివశక్తి కరుణాకర్ సుగ్న, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక టీమ్ సభ్యులు. కాబట్టి దయచేసి నా హిందూ సహోదరులారా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు నమ్మి మోసపోకండి. నేనెప్పుడూ గర్వాపసి కాను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా దేవుని కొరకే బ్రతుకుతాను. ఇలాంటి అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు నమ్మి దయచేసి మీరు మోసపోకండి. అందరికీ వందనాలు. ఆ మహాదేవుని కృపా సహాయం ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.